అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత నెల 27న మల్లిక అనే హిజ్రా హత్య కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేశామని సీఐ ఆరోహణరావు తెలిపారు. హిజ్రాల గ్రూపుల మధ్య ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరు వల్లే మల్లికను హత్య చేసినట్టు విచారణలో తేలిందన్నారు. హత్య కేసులో మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. అరెస్టు చేసిన 11 మందిని కోర్టులో హాజరుపరిచి కడప సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. గత నెల 24వ తారీఖు రాత్రి వెంకట రాముడు అలియాస్ మల్లిక అనే ట్రాన్స్జెండర్ కొంతమంది తీసుకొని వెళ్ళారని చెప్పని ట్రాన్స్జెండర్ సోదరు మల్లిక యొక్క తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినాము. అదే రోజు అర్ధరాత్రి మృతి తెలియని శవం పడి ఉందని చెప్పని రైల్వే పోలీసులో ఇచ్చినటువంటి సమాచారం మేరకు అటు మృతదేహాన్ని పరిశీలించగా చేతిపై మల్లిక అని చెప్పని పచ్చబొట్టు పేరు గల ఉంది. దాంతో మేము ఆ మల్లిక తల్లిదండ్రులను పిలిపించి గుర్తింపజేయడానికి ప్రయత్నించగా వాళ్ళు గుర్తుపట్టి సదరు మృతదేహం కిడ్నాప్ అయినటువంటి మల్లికదే అని చెప్పని తెలియజేస్తారు. ఈ హత్యకు గల కారణము ట్రాన్స్జెండర్స్ దాంట్లో వాళ్ళు డబ్బులు పబ్లిక్ దగ్గర అడుక్కునే సందర్భంలో ఒకరి ఏరియాలోకి ఒకరు వస్తున్నారని చెప్పని, అదేవిధంగా ఒక గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంకొక గ్రూప్లో చేర్చుకుంటున్నారు సభ్యులను. చిన్న చిన్న తగాదాలే ఈ యొక్క హత్యకు కారణం. 11 మంది ముద్దాయిలను ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు.